వెల్కమ్ టు ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు మనం హిందువులకు వచ్చేటువంటి పండుగలు కావచ్చు, వాటి యొక్క ప్రాముఖ్యతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందువులందరూ కూడా మన పండుగల గురించి అందరికీ తెలియజేసే విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మనకి తొలి ఏకాదశి. అసలు తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి? అలాగే ఈ తొలి ఏకాదశి రోజు శుభముహూర్తం, పూజా విధానం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కొన్ని బహుళ ఏకాదశిని, చతుర్థ ఏకాదశి ఇలా ఉంటాయండి. దీని ప్రకారం ప్రతి నెల 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇటువంటి క్రమంలో సంవత్సరంలో మనం చూసినట్టయితే 12 ఏకాదశులు మామూలుగా వస్తాయి. ఈ ఏకాదశిని హిందువులు ఎంతో వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారు. మంచి రోజుగా కూడా పరిగణించుకుంటూ ఉంటారు. ఈ ఏకాదశిలో ఆషాఢ మాసం వచ్చి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశిని ప్రతి హిందువులు కూడా తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా, హరిహరాసనం, హరిహాసరం అని కూడా అంటూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశిని ఎప్పుడూ కూడా జరుపుకుంటూ ఉంటారు. దీనిని దేవశయని ఏకాదశి అని, లేదా పద్మనాభ ఏకాదశి అని, హరిశయని ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. మరి ఎంతో విశిష్ట కలిగినటువంటి ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజున పూజ ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. అయితే ఇందులో ఆషాఢ ఏకాదశి ఎప్పుడు అనే దాని గురించి ముందుగా చూద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి అంటే జూలై 16వ తేదీన, అంటే మంగళవారం రోజు వస్తుంది. జ్యోతిష్యులు దాని ప్రకారం రకరకాల, కొంతమంది 16 అని, కొంతమంది 17 అని, రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆషాఢి ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దాదాపు 4 నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు జరగవు. కాబట్టి భగవంతుడు శ్రీహరి యోగ నిద్ర నుంచి కూడా మేలుకున్నప్పుడు శుభకార్యాలు అనేటివి కూడా ప్రారంభిస్తారు. భగవంతుడు శ్రీహరి యోగ నిద్రలో వెళ్ళిన తర్వాత కూడా శివుడు 4 మాసాల పాటు సృష్టికి బాధ్యతలు, అంటే ఆయన యొక్క బాధ్యత అంతా కూడా శివుడు తీసుకుంటాడు. కాబట్టి హరిశేని ఏకాదశి ఎప్పుడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో మన హిందూ క్యాలెండర్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఆషాఢ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి ఇది మంగళవారం రోజు, అంటే 16/2024 జూలైలో రాత్రి 8:33 నుంచి కూడా ప్రారంభమై జూలై 17, 2024 బుధవారం రాత్రి 9:02 వరకు ముగుస్తుందని కొంతమంది పెద్దలు, పురోహితులు, పండితులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చెప్తున్నారు. దాంట్లో మరి ఎవరికి మనం మనం తెలుసుకున్నటువంటి టైం అన్నమాట. అయితే దేవశయని ఏకాదశి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అది జూలై 17వ తేదీన నిర్వహించబడుతుంది. ఆ రోజున కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో పాటుగా శ్రీ మహావిష్ణువు తల్లిని, అంటే మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం పూజలతో పూజిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి, శుభప్రదమైనటువంటి తిథిగా మనం తీసుకుంటాం. మనందరికీ తెలుసు. ఏడాది పొడవునా ఉన్నటువంటి ఈ ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశులు అన్నీ ఒక ప్రత్యేకమైనటుగా. అయితే వాటిలో తొలి ఏకాదశికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అది తొలి ఏకాదశి మనకు జూలై 17వ తేదీన వస్తుంది. జూలై 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందనేసి ఆ ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ అంటే బుధవారం సాయంత్రం 5:56 వరకు కూడా ఉంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు. అందుకు తొలి ఏకాదశి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే జూలై 17వ తేదీన బుధవారం తొలి ఏకాదశి కాబట్టి ఏడాది పొడవునా వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో అది తొలి ఏకాదశిగానే మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి అసలు ఈ ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, ఈ తొలి ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, అప్పట్లో ఏంటంటే తొలి ఏకాదశి రాగానే వానాకాలం ఆరంభమైందనుకునేవారు. వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా
అంటే అంటువ్యాధులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయని, అందుకే తొలి ఏకాదశి రోజున ఉపవాస నియమాలు కూడా కఠినంగా పాటించేవారట. ఈ పెద్దలు చెప్తుండేవారు. ఇక్కడ లంకనం పరమ ఔషధం అనేసి కూడా మన పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. అన్నట్టుగా ఉపవాస దీక్షను తొలి ఏకాదశి రోజునే మొదలుపెడతారు. అయితే తొలి ఏకాదశి రోజు నుంచి కూడా అంటే రాత్రి సమయం పెరుగుతుంది అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే తొలి ఏకాదశి ప్రారంభమైందంటే మనకు ఉదయం పూట కన్నా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే 12 గంటల పగలు, 12 గంటల రాత్రి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సమయం అలాగే ఉంటుంది కానీ రాత్రి సమయం అనేది కూడా అంటే తొందరగా చీకటవుతుంది, లేటుగా తెల్లారుతుందని దాని అర్థం అనమాట. కాబట్టి అది పెరుగుతుంది. ఇది మనకు ఒక సూచనగా కనిపిస్తుందనమాట. ఈ తొలి ఏకాదశి అని కూడా రాత్రి సమయం పెరుగుతుంది. ఇక్కడ శయన ఏకాదశి అని కూడా ఉంటది. ఇదేంటంటే ఆషాఢంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి అనమాట. అంటే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, విష్ణువు నిద్రలో ఉపక్రమించి రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశిని కూడా అంటారని, అందుకు ఈ రోజంతా కూడా ఉపవాస నియమాలు పాటించి, జాగరణ చేసి, శ్రీ మహావిష్ణువుని ధ్యానంతో గడిపి ఆయన నామం పఠనం చేస్తూ ఆయన మీద మనం ధ్యానం చేసుకుంటూ ఆయన నామస్మరణని తలుచుకుంటూ ఉంటూ ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఉపవాస దీక్షను కూడా విరమించుకోవాలి. తొలి ఏకాదశి రోజు పాటించేటువంటి నియమాల వల్ల మనం నియమాలు పాటిస్తే మనకు జన్మ జన్మల పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రక్షాళన అవుతాయనేసి కూడా చాలామంది భక్తులైతే నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజున యోగ నిద్రలో వెళ్ళేటువంటి శ్రీ మహావిష్ణువు సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా మేల్కొంటాడని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే, అంటే సత్యయుగంలో పరాశురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను మహర్షులను హింసించేవాడనమాట. ఆ రాక్షసుడితో 1000 ఏళ్ళు పోరాడినటువంటి విష్ణువు అలసిపోయి ఒక గుహలో నిద్రించాడట. అప్పుడు శ్రీహరి శరీరం నుంచి కూడా ఒక కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించిందని సంతోషించినటువంటి ఆ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణుప్రియగా ఉండాలనేసి అడిగిందట. అప్పుడు ఆమె ఏకాదశిగా నామకరణం చేసినటువంటి విష్ణువు తిథుల్లో భాగంగా చేశాడనేసి కూడా, అందుకే ఏకాదశి తిథి అనేది ఒక ప్రత్యేకం అనేసి కూడా చెబుతూ ఉన్నారు. ఇది దానికి ఉన్నటువంటి చరిత్ర. ఇక ఇక్కడ ఉపవాసం ఎందుకు చేయాలనేది కూడా మనం తిథుల్లో 12 తిథుల్లో ఏకాదశి అంటే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉపవాసం ఎందుకు ఉండాలంటే తిథుల్లో 11వది ఏకాదశి. అంటే ఏకాదశి అంటే 11 అని అర్థం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు కలిపి మొత్తం 11. అంటే వీటిని మనిషి కనుక ఈ 11 వాటిని మనిషి కనుక తన ఆధీనంలో తీసుకొచ్చుకుంటే భగవంతుడిని నివేదించాలి. అవి ఈ 11ని మనం మన ఆధీనంలోకి తీసుకొని ఆ భగవంతుడికి నివేదించాలి. దీనివల్ల సమాజంలో ఎక్కడా కూడా మనకు సహజంగా అలవడేటువంటి మనకు జనరల్గా సమాజంలో చాలామందికి బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం అనేది కూడా దూరం అవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం అనేది కూడా మనకు పెరుగుతుంది. అంటే మన అవయవాల మీద మనకు ఒక నిగ్రహం, కోపం వస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం. మనకు ఒక ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాం, ఎవరినో తిట్టేయాలనే కోపంలో ఏమి చేస్తుంటాం, అవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 11 వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇక ఉపవాసం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది దానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఎప్పుడు మనం తింటూ ఉంటాం, కడుపు ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. ఒకరోజు తినలేకపోతే తినేటటువంటిది మొత్తం కూడా పూర్తిగా 100% డైజెషన్ అయిపోతుంది. అది లేటుగా అయినా తొందరగా అయినా కానీ ఒకరోజు మొత్తం తినకన్నా ఉంటే 100% మనం తిన్నటువంటి ఆహారం ఎంత అయితే ఉంటుందో ఆ మొత్తం కూడా డైజెషన్ అవుతుంది. దాని ద్వారా కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మనకు ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని కూడా వస్తుంది.
అలా ఉపవాసం ఉండడం వల్ల. అంతేకాకుండా ఇక్కడ పేలపిండికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశికి. అంటే ఏకాదశి రోజున పేలపిండిని కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే పేలాల్లో బెల్లం అంటే యాలకులు, పేలాల్లో బెల్లం, యాలకులు చేర్చి తయారు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో ఎందుకు తయారు చేస్తారు అంటే ఇక్కడ సైంటిఫిక్‌గా కూడా అప్పట్లోనే ఆలోచించారంటే మనం ఆలోచించాల్సి ఎంత గొప్పగా ఆలోచించారో చూడండి. వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉండడానికి మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంచుతుంది పేలపిండి అని కూడా చెప్తుంది. అంటే శరీరానికి వేడినిచ్చేటువంటి పేలపిండి ఇది వ్యాధి నిరోధకమైనటువంటి శక్తిని కూడా పెంచుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది సైంటిఫిక్‌గా కూడా మనకు ప్రూవ్ అయింది. అయితే ఈ ఏకాదశికి కొన్ని తప్పులు చేయకండి తప్పనిసరిగా. మన సనాతన ధర్మంలో కావచ్చు, దేవశయని ఏకాదశి రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజున తప్పనిసరిగా ఎవరైనా సరే జైన అనుచరులు ఎవరైతే ఉంటారో చరుస్మాస్ లేదా చౌమాస అని కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే ఈ 4 నెలల్లో సాధువులు కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా ప్రయాణించరు సాధువులు. బదులుగా వారు ఒకే చోట కూర్చొని ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున మనం అన్నం లేదా బియ్యంతో చేసినటువంటి వస్తువులను తినకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున స్త్రీలు నిండు స్నానం కూడా చేయకూడదు. ఈ రోజున గోళ్ళు లేదా జుట్టు అనేది కూడా కత్తిరించుకోకూడదు. అవి మానుకోవాలి. దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను కూడా ధరించాలనేసి కూడా చెప్తున్నారు కొన్ని నియమాలన్నమాట. కాబట్టి హెయిర్ కట్ చేయకండి, గోళ్ళు కట్ చేయకండి. మీరు ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మనకు ఈ ఏకాదశి రోజు మంచి జరుగుతుందనేసి కూడా ఆ మహావిష్ణువు అనుగ్రహం, ఆ పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇవి మన పెద్దలు, పురాణాలు, కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది గురువులు చెప్పిన వాటిని ఆధారంగా చేసుకొని మా అనుభవం జోడించి ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. తప్పనిసరిగా హిందువులందరం కూడా మన యొక్క సాంప్రదాయాన్ని, మనకున్నటువంటి పండుగల గురించి మన తరాల వారికి కూడా అంటే యువతరానికి కావచ్చు, పెద్దలకైతే తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ధర్మరక్షణ. ధర్మాన్ని కాపాడుదాం, ధర్మం మనం అందరిని కాపాడుతుంది. మతాలకు అతీతంగా అందరం కూడా బాగుండాలని కోరుకుందాం. మతం అంటే మంచి చేయడమే అని గుర్తుపెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ధర్మరక్షణ. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం.